మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ఇది బైబిల్ గ్రంథం ఒక గని, ఒక నిధి, ఒక నిధి లాంటిది. ఎందుకంటే అది గని అని ఎందుకు చెప్తుంటే తవ్వే కొద్దికి ఇంకొక మాటలు చెప్పంటే ఇది ఒక ఓట, జీవజలపు ఓటగా చూస్తాం. ఓట ఎప్పుడు కూడా ఆగిపోదు, అది ఉబ్బుకుచూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని వాక్యం కూడా అలాంటిదే. అందువల్ల మనము ప్రతి సోమవారం రోజు ఆశ్రయపురాల గురించి ప్రస్తావనని మనం వింటూ ఉన్నాం. ఆశ్రయపురం ఎందుకొరకో, ఆశ్రయపురం ఎవరి కొరకో, ఆశ్రయపురంలోకి వచ్చిన వారు ఎలా ఉంటారో, ఆశ్రయపురం ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుందో అన్న విషయాలు మనం గత 5 వారాలుగా ఆశ్రయపురాల గురించి వింటున్నాం. దేవుని మహాకృపలో ఇది ఎన్నో వారం? దీనికి 6వ వారం. ఆశ్రయపురంలో ఉన్నటువంటి 6వ వారం చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో వద్ద రూబేనీయుల గోత్రము నుండి మైదానము మీద ఉన్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రము నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రము నుండి బాషానులోని గోలానును నియమించిరి. ఆ తర్వాత ఇక్కడ పొరబాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలువకు మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయక వాని చేత చంపబడకుండానట్లు ఇశ్రాయేలులందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పొర్రములివి. పొర్రములు అంటే బహువచనం. కాబట్టి ఈ వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. వాక్యం మీరే ఉన్నారు, ప్రజలు మీవే ఉన్నారు. ఈ యొక్క షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది వింటూ ఉన్నారు ప్రభువా. వాక్యముల చేత వారి హృదయాంతరంగాలు ఆదరించబడి రక్షణ పొంది దేవుని వాక్యం చేత వారి జీవితాలు తృప్తి పొందే విధంగా మీరు నడిపించమని, చూస్తున్న వారిని, వింటున్న వారిని, ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారిని దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది చదవబడినటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం చూస్తున్నాం. ఇక్కడ 6 ఆశ్రయపురాలు చూస్తున్నాం. 6 ఎవరికి సాదృశ్యం? అందరూ తలెత్తి వినాలి. మొదటి రోజు ఎవరిని చేశాడు? మనం ఎరిగిన వారు. ఆది కాండ 1వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే దేవుడు ఒక్కోటి భూమి ఆకాశాలు చేశాడు. తర్వాత ఒకటి చేసుకుంటూ 5 రోజులు ఒక కార్యక్రమాలు చేసుకుంటూ దిగి వచ్చాడు. 6వ రోజు వచ్చే కొందికి ఎవరు చేశాడు? మానవుని తయారు చేశాడు. 6 సంఖ్య ఎవరు చూపిస్తుంది తెలిసిన? మానవుని యొక్క సంఖ్యను చూపిస్తుంది. అందుకే మానవుల కొరకే ఆశ్రయపురం. అది ఆ పేరు కూడా ఎందుకు పెట్టి తెలిసిన? 7 పెట్టి ఉండొచ్చు కదా దేవుడు, 7 పెట్టచ్చు కదా. ఎందుకు 6 పెట్టాడు? 6 ఎవరు గుర్తు? 6వ దినం మానవుని చేశాడు కాబట్టి 6 ఆశ్రయపురాలు పెట్టాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం 7వది మనం గమనిస్తే 7వ దినం ఎవరిది? 7వ దినం ఇది ప్రభు దినం, ఇది విశ్రాంతి దినం. అనగా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించవలసిన సంపూర్ణ సంఖ్య 7. అందువల్ల 7 చేయలేదు, కానీ ఏం చేశాడు దేవుడు? 6ని చేశాడు. 6లో మానవుడు తయారు చేయబడ్డాడు. అందుకే 6 ఆశ్రయపురాలు. ఈ 6 ఆశ్రయపురాలు ఎవరి కోసం? మానవుల కొరకే ఆశ్రయపురాలు. కనుక ఈ ఆశ్రయపురమును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న చివరి ఆశ్రయపురం అంటే 6వ ఆశ్రయపురం ఏదంటే గోలాను. అందరూ చెప్పండి. ఈ ఆశ్రయపురం పేరే తెలిసిన గోలాను అని చూస్తున్నాం. ఇప్పుడు మనం మామూలుగా గమనించండి, చాలా వరకు ఈ పదములో మనం గమనిస్తే ఇది హెబ్రీ పదంతో రాయబడుతుంది. హెబ్రీ పదం బైబిలు హెబ్రీ, గ్రీకు, రోమాలో రాయబడింది. హెబ్రీలో దీని పేరుకు అర్థం ఏంటో తెలుసా? నిత్యానందము అని చూస్తాం. ఈ పేరుకు అర్థం నిత్యానందం లేక ఆనందమయుడు. ఏం పేరు? ఆనందమయుడు. మనం చూస్తాం ఆనందయ్య అని పేరు కూడా ఉంటుంది. ఎదట ఆనందం అని పేరు కూడా ఉంది. ఇంకొక ఆనందానికి ఇంకో పదం చెప్పండి మా యవనస్తులు. రైట్, సంతోషమ్మ. ఏమమ్మా? ఇంకో పేరు మనం చూస్తున్నాం. ఏమండి? ఇంగ్లీష్లో వచ్చే కొందికి హ్యాపీ కదా, సంతోషం. పేరు ఉంటుందే కానీ బ్రతుకులు ఏముండదు.
సంతోషం అనే పేరు ఉంది కానీ ఏం లేదు, సంతోషం ఉండదు. ఎంత కట్టుకున్నా, ఎంత తెచ్చుకున్నా, ఎంత పెట్టుకున్నా ఏముండదు. అది ఇక్కడ ఈ హెబ్రీ పదములో ఈ గోలాను అనే మాటకు హెబ్రీ పదములు దాని అర్థం చూసినప్పుడు నిత్యానందము, లేక మనం చూసినప్పుడు ఆనందమయుడు అని చూస్తున్నాం. ఈ 6 ఆశ్రయపురాలు ఎవరు చూపిస్తుంది? మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారికి 6 ఆశ్రయపురాలు కూడా చూపిస్తుంది. ప్రతి ఆశ్రయపురంలో ప్రభు కనిపిస్తాడు. ఆయన గురించి రాయబడుతున్న ఒక మాట మనం చదువుతాం. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతలు ఏమని చెప్పాడు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన భూమి లేని మనుషులకి సమాధానం కలుగునకే దావీదు పట్టణము నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్తూ వారు సంతోషించట్లుగా చదువుతాం. ఉందా లేదా? సంతోషం అనే పదాన్ని చూడండి బైబిల్ గ్రంథంలో. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ పదాన్ని చూద్దాం. సర్వలోకానికి కలిగించబడినటువంటి ఒక మంచి మాట, సంతోషకరమైనటువంటి వార్తని మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదువుకోవచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయం మహా సంతోషకరము అనే మాట ఇందులో మనము గమనించవచ్చు. 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగువు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు. ఎవరి ద్వారా సంతోషం వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా లోకానికి వచ్చిన సంతోషం. కాబట్టి సంతోషము ఎవరిని వర్తిస్తుందంటే అది దేవునికి చెందింది. ఆయన వచ్చిన తర్వాత భూలోకానికి ఏం కలిగిందంట? సంతోషం కలిగింది. ఈ ఆశ్రయపురము నిత్యానందమయుడు అని మనం చూస్తా ఉన్నాం. నిత్యానందం మానవుని జీవితానికి, ఆనందాలకి అన్వేషిస్తున్నారు లేదా? ఆనందం కొరకు ఎన్నెన్నో చేస్తున్నాడు, సంతోషం కొరకు ఎన్నెన్నో చేస్తున్నారు. ఒక మనిషి ఆనందం కొరకై ఏదైనా తెగిస్తున్నాడు కూడా. కుటుంబానికి కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, తన ఆనందం కొరకే అన్వేషిస్తున్నాడు. అందుకే సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడుంది? జగమంతా వెదికానో, జనులందరినీ అడిగానో, చివరికి అది నీలోనే కనుగొన్నా. సంతోషం కొరకు మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మానవుని యొక్క సంతోషం ఎంత వరకు ఒక భక్తుడు రాస్తాడు, నీటి బుడగలానిది అన్నాడంట సంతోషం. ఏందట? అంత మాత్రం కదా. ఇంకో భక్తుడు ఎలా అన్నాడు? ఇంద్రధనస్సు లాంటిదోయి సంతోషం అన్నాడు. ఇంద్రధనస్సు సంతోషపడ్డదా? వర్షం వచ్చేప్పుడు అది ఈ కొండ నుంచి ఆ కొండకి ఏమవుతుంది? అది తన యొక్క 7 రంగుల యొక్క సువర్ణములాగా, అంటే అంత చక్కటి రంగులతో అది నింపబడి చూడడానికి చాలా మంది ఎప్పుడు కనిపించదు ఇంద్రధనుసు. ఒక వర్షం వచ్చే టైంలో మాత్రమే సూచనగా అది కనిపిస్తుంది. ఇదిగో నేను వస్తున్నాను, మీకు నేను ఇస్తున్నానంటది. మానవుని యొక్క సంతోషం ఎంతవరకు? ఇంద్రధనులాంటి. అంతే. మానవుని యొక్క సంతోషం ఓటి కుండ వంటిది. ఎట్లా చెప్పచ్చు? ఓటికి మామూలు మట్టి కుండలు చూడండి, అది కానీ తేడా జారిందా కొండ ఏమవుతుందా? మనిషి జీవితంతో కొంతవరకే ఉంటుంది. ఇది కొన్ని రోజులకి ఏదైనా కొండ ఏ రోజుకనే అవ్వాలా? పగిలిందే. సంతోషంగా నీకుది పగలాల్సిందే. శాశ్వతంగా సంతోషం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. అమ్మా, మానవుడు తుచ్చమైన సంతోషం కొరకు, నీచమైన సంతోషం కొరకు, సుఖమైన సంతోషం కొరకు, ఎన్నో సంతోషాలు లోకంలో వాటి కొరకు అన్వేషిస్తున్నాడు. కొంతమంది తింటే సంతోషం, కొంతమంది తాగితే సంతోషం, కొంతమంది అనుభవిస్తే సంతోషం, కొంతమంది తెచ్చుకుంటే సంతోషం, కొంతమంది పడిపోతే సంతోషం, కొంతమంది మన కళ్ళ ముందు మనం బాగుంటే సంతోషం, ఎదుటివాడు కూలిపోతే సంతోషం. ఇది మానవ నైజం, మానవ స్వభావం. ఇది దేవుళ్ళు అలా అనిపించదు. భక్తుల సంతోషానికి, భగవంతుని సంతోషానికి చాలా తేడా ఉంది. బైబిల్లో భక్తుల సంతోషం ఉంది, భగవంతుని సంతోషం కూడా ఉంది. అంత మాత్రం కాదు, సృష్టి కూడా సంతోషంగా ఉంది. మనం ఎంత సోపని మన సంతోషం తెలుసు. ఎవరు సంతోషమా? మన సంతోషం కావాలి, మన సుఖమే కావాలి, మన ఆనందమే కావాలి. మనం బాగుండాలి, మా పక్కన ఎట్టనప్పుడని. ఎవడు ఆడబోతా నాకేమి, నేను ఉంటే చాలు. నేను నా మానవ యొక్క ఆనందాల కొరకై ఎంతో అన్వేషిస్తున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఆశ్రయపురంలో ఎవరైతే చేరుతారో వాళ్ళకి ఆనందం కలుగుతాం, లేకపోతే అంతమైపోతారు వాళ్ళు. ఎందుకు? తెలుసో తెలియకుండా హత్య జరిగినప్పుడు ప్రతి హత్య జరగకుండాడానికి గోలానని ఆశ్రయపురంలో చేరితే తన జీవితం నిత్యానందంగా దొరుకుతుంది. లేదంటే అతని జీవితం ఆనందానికి పోయి అంతమంది పోవాలి.
భౌతిక శరీరానికి ఆ ఆశ్రయపురంలో వారు ఆనందించగలరు. తప్పోయినవరో స్వామి, బతికినవరో నాయన, లేకపోతే వాడి చేతి చచ్చిపోయి ఉంటాం అని ఒక శరీరానికి ఒక నెమ్మది కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. అంతరంగంలో ఆనందం, చూపుల ద్వారా ఆనందం, చేతుల ద్వారా ఆనందం. కొంతమంది తాకపోతే ఆనందం ఉండదు, కొంతమంది ఏదైనా పట్టుకుంటేగా మనశ్శాంతి ఉండదు, కొంతమంది చూడకపోతే నేత్రానందం అని పేరు కూడా ఉంది. ఏమానందం? నేత్రానందం. ఎన్ని ఆనందాలు పెట్టారు లోకంలో. శరీరానందం, నేత్రానందం. కొంతమంది ఏమి తాకపోయినా పర్వాలా, చూస్తే చాలు. ఒకడంటాడు, ఈరోజు ఒక పిల్లడు అన్నాడు, సార్ ఎన్నిసార్లు చూస్తా సార్ ఈ సినిమానే, చూసి విసుగు పుడిచిపోయినాడు. వాడికి నేత్రానందం ఒకసారి జరిపాలా, 2 సార్లు జరిపాలా, 100 సార్లు చూసినా అంటాడు. కొంతమంది ఓల్డ్ లిస్ట్ వాళ్ళు ఉన్నారు పెద్దలు, ఒక సినిమాని ఎన్నిసార్లు చూస్తుంటారా? 50 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు, 100 సార్లు చూసిన సినిమా. అది వాళ్ళ పిచ్చి. సినిమా ఆనందం. రిలీజ్ రావడం ఆలస్యం, వెంటనే బుకింగ్లు. ఇప్పుడు కొంత లేటెస్ట్ కదా, యాడికి పోవాల్సిన పని లేదు. సెల్లో నీ చేతిలో కానీ నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు కానీ డబ్బు ఉంటే అదే డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగుతుందంట. డబ్బు ఉంటే చాలు. ఏమైనా భూమి మీద కొనుక్కోవాలనుకుంటున్నా కానీ అది కొంత మట్టుకే. ఆత్మశాంతి కలిగించే ఆనందం మానవుని జీవితంలో పొందలేకపోతున్నారు. ఇక్కడ శాశ్వతమైన ఆనందం దొరకలేదు, కానీ శారీరకమైనటువంటి శరీర సంబంధమైన ఆనందము వారు అనుభవించాలంటే ఆ గోళాల్లోకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు చనిపోతారు, వాళ్ళ జీవితం అంతమొందించబడుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితానికి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు అంటే నీవు నేను, యేసుక్రీస్తులో రక్షించబడిన నీవు నేను, యేసుక్రీస్తులో విమోచించబడిన నీవు నేను యేసు ప్రభు ద్వారా నిత్యానందం పొందాం. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 35:10 చదువునాయన. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద ఏ ఆనందం ఉంటుందంట? నిత్యానందం ఉంటుంది. వారు ఆనంద సంతోషంతో గలవారే వచ్చేదరు, దుఃఖములు నిట్టూర్పు ఎగిరిపోవును. అమ్మా, ఏడుపు లేనివాడికి ఏముంటుందంటే నవ్వు ఉంటుంది. ఏడ్చేవాడు మొక్కలు ఏముండదు. మా తలెత్తినాలి, ఏడ్చేవాడు మొక్కలో నవ్వు ఉండదు. ఇక్కడ రాబడిన మాట, విమోచించబడిన వారు నీ దగ్గరకు వస్తే, నీ సన్నిధిని అనుభవిస్తే వాళ్ళకి ఎలాగుంటుందో తెలిసిన, వారు నిత్యానందంగా ఉంటారు. పరమానందం. ఏమన్నాం? ఏం పేరా? పరమానందం. బ్రహ్మానందం కదమ్మా, పరమానందం. ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెట్టారు. ఆ పేరులో యొక్క మాధుర్యం ఎంత అర్థవంతంగా ఉంటుందో. ఒక పేరు వెనకాల మంచి అర్థవంతమైన వివరణ ఉంటుంది. అందుకే మీరు ఆలోచన చేయాలి. ఆయన ద్వారా రక్షించబడిన వారికి వారి తల మీద ఏముంటుందంట? పడుకుంటే ఆనందమే, తిన్న ఆనందమే, పోయిన ఆనందమే. ఎందుకు తెలుసా? వాళ్ళ జీవితాల్లో ప్రభువుని ప్రతిష్ఠించుకున్నారు. ఈ లోకంలో ఉన్నా, ఈ లోకంలో లేకపోయినా నేను ఆనందంగా, పౌలు అంటాడు కదా, నాకు ఏమున్నా సరే పర్వాలా, అన్ని విషయంలో నేను తృప్తి పొందుతున్నాను అన్నాడు. సుఖం నేను ఎరుగుతును, దరిద్రత నేను ఎరుగుతును, అయినా పర్వాలా, నీ కలిగిన దాంట్లో ఎట్టున్నాను, తృప్తిగానే ఉన్నా నేను. మన జీవితాల్లో ప్రభు ద్వారా విమోచించబడ్డాము. అందుకే మరొక మాట, యెషయా గ్రంథం 56:7 చూడండి. ఆయన ఒకరి ఆనందం ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. 56:7 చూడు. నా ప్రార్థనా మందిరములో వారిని, అది నా ప్రార్థనా మందిరంలో గోలానులో వారికి ఏముంది తెలిసిన, వారు కాపాడబడిన వాడికి ఏమవుతుంది? శత్రువుల చేత చంపబడకపోతే నీకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, ఆవేదన కలుగుతుందా? ఆనందమే. తప్పించుకున్నావురా స్వామి, దేవుడా నన్ను తప్పించావు. రాబడిన మాట చూస్తున్నావు. నా ప్రార్థనా మందిరంలో వారు నేనేం చేస్తానంట? అమ్మా, నీకు నిజంగా ఏడ ఆనందం చెప్పా? రాకపోతే ఆనందం, వస్తే ఆనందమా? దేవునితో ఉంటే ఆనందం, దేవునితో ఉండకుండా ఆనందమా? ఎంతోమంది ఈ రోజుల్లో మందిరాలకు వెళ్ళకుండా ఇంట్లో టీవీలో ఆనందాలు చూస్తున్నారు, సెల్ ఫోన్ ఆనందాలు వెతుకుతున్నారు. ప్రతిరోజు నీ సమయాన్ని అనవసరమైన వాటికి ఇచ్చి భౌతికమైన ఆనందం అనిపిస్తున్నావు. మంచిదే, అది నీ ఇష్టం. ఆత్మ సంబంధమైన ఆనందం ఎప్పుడైనా అనుభవించావా? మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నావా?
మందిరంలో సహవాసం చేసావా? సేవకులతో ప్రార్థన చేయించుకున్నావా? సంఘముతో సహవాసంలో ఆనందించావా? నీ ఆనందము సహవాసములో ఉండాలి. దైవ సహవాసములో నువ్వు ఆనందించాలబ్బా. ఈరోజు పడుకుంటే ప్రశాంతత ఉండాలి, దేవుని కలిసిన ఆనందం నీకు ఉండాలి. ఈరోజు చాలామంది టూర్లు వేస్తున్నారు, లీవులు కదా, విహారయాత్ర ఆనందాలు ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో. ఆ బీచ్లు, ఈ బీచ్లు, ఆ స్థలాలు, ఈ స్థలంలో ఈ ఆనందాలు చూస్తున్నారు. ఆ చూసి మనం ఏం చేస్తున్నాం? ఖర్చు పెడుతున్నాం. రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడ ఆనందం ఉంటుందంటే దేవుని సన్నిధిలోనే. నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పనిలే, ప్రశాంతత కలిగిన జీవితం నీకు ఇస్తాడు. ఒక మాట చెప్పాను, నీ మనస్సు నిన్ను నెమ్మది పరిస్థితి చాలు. నిద్ర పడుకున్నాక కళ్ళలో కూడా ఏమొస్తుందంటే అప్పులలో గుర్తొస్తారు. వాళ్ళకి ఏడా ఆనందాలు ఉంటాయా? అప్పు కుప్పలైపోయింది. రోజు రోజుకి ఏమవుతుందా? ఈరోజు చాలామంది జీవితాలు అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, శ్రమల కొలిమిలో పుట్టమవి పెడుతున్నారు. నీ కన్నీళ్ళు నిట్టూర్పు ఎగిరిపోతుంది. ఎందుకో తెలుసా? నీవు ఆయన ప్రార్థన సన్నిధులను ఉంటే నీ నిట్టూర్పు ఎగిరిపోతుంది. నీ కన్నీళ్ళలోంచి కారుతున్న ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు, ఆనందింపచేస్తుంది పరిస్థితి. ప్రసంగి గ్రంథం 2:26లో ఒకరికి ఆనందం ఎవరిస్తారు ఈ లోకంలో అంటే, ప్రసంగి 2:26, ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచిగా ఉండువానికి జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించును. దైవ దృష్టిలో నువ్వు బాగుంటే నీకు ఆనందం ఉంటుంది. లోకం దృష్టిలో ఉంటే నీకు ఆనందం కాదు. లోకం దృష్టిలో నీకు ఆవేదన కలుగుతుంది. జాగ్రత్త. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడే మాట, దేవుని దృష్టికి నువ్వు మంచిగా బ్రతికితే నీకు ఆటోమేటిక్గా దేవుడు నీకేమిస్తాడు? నీకు ఆనందం అనుగ్రహిస్తాడు. మరి మంచి లేకపోతే దుఃఖం వేస్తాడు, అంతే. దానికి వ్యతిరేక పదం ఏందనైనా? ఆనందానికి వ్యతిరేక పదం దుఃఖం, బాధ, వేదన, శ్రమ. ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచించాయి. నీ ఆనందాలకు కారణాలు ఏంటో, నీ ఆవేదనకు కారణాలు ఏంటో నీవు ఆలోచన చేయాలి. ఆనందం అనుభవించాలంటే ఆయన సన్నిధి, ఆనందం అనుభవించాలి, ఆయన దగ్గరికి రావాలి. 84వ కీర్తన చూడండి, 2వ చరణం భక్తుడు రాస్తాడు. కొరాహు కుమారుల కీర్తనలో 84వ కీర్తన 2వ చరణం చూడండి ఆయన. కీర్తన 84:2. యెహోవా నీ మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలేయుచున్నది. జీవము గల దేవుని సన్నిధిని దర్శించడానికి ఏమేస్తట? నా శరీరము ఆనందంతో కేకలేయుచు ఉన్నది. కొరాహు కుమారుల కీర్తన మనం చూస్తాం ఇక్కడ కదండి. ఆ మాట అదే కదా మనం చదువుతున్నాం. ఇప్పుడు కొరాహు కుమారుల కీర్తనలు మనం అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములైనవి, నీ మందిరాలను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. కొరాహు కుమారులు అంటారు, నీ మందిరములో నా శరీరం ఆనందంతో ఉందంట. ఏంది? మనసు కాదు, ఫస్ట్ శరీరం ఆనందంతో గంతులేస్తుందంట. ఆనందమే పరమానందమే మనం పాడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఒక మానవుని జీవితానికి ఆనందం కలిగే స్థలం, ప్రశాంతత కలిగే స్థలం, దేహమంతా స్కాన్ చేయబడి నువ్వు నెమ్మదిగా బ్రతికే స్థలం. అది ఆనందానికి కారణంగా చూస్తూ ఉన్నా. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఇక్కడ దేవుడిచ్చే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అమ్మా? ఎక్కడన్నా బజార్లో దొరుకుతుందా? చిల్లర కొట్లు ఏమైనా దొరుకుతుందా? షాపులో దొరుకుతాయి ఆనందాలు? ఎక్కడ ఆనందాలు దొరకవు. ఒకటి, నీకు ఆనందం కావంటే నువ్వు కొనుక్కోవాలి. నీకు ఆనందం కావంటే నువ్వు తెచ్చుకోవాలి. ఆనందం కావంటే నువ్వు వెళ్ళాలి. ఆనందం కావాలంటే దాని కొరకు నువ్వు ఏదో కొంత వ్యయము చెల్లించాలి, అంతే కదా. సంతోషంలో రకరకాల ఆనందాలు ఉన్నాయి. ఆనందం అనిపించడానికి అనుకుంటాం. చిన్నపిల్లడు వాడు బాధలో ఉంటాడు, నువ్వు కొట్టేసుంటా తల్లి, వాడు 100 రూపాయలు అడిచాడే నీకు నచ్చిన కారు కొనుక్కోబరని అనుకో, వాడికి ఏమైపోతుంది? వాడికి ఆనందం అయిపోతుంది. కొనుక్కునే ఆనందాలు కాదు, ఇస్తే వచ్చే ఆనందాలు కాదు ఇవి. భౌతిక సంబంధమైన ఆనందాలు కొనుక్కునేటివి. కానీ దేవుని సన్నిధిలో ఆనందాలు ఏమండి?
ఆత్మ సంబంధమైన ఆనందాలు. అది కొనేది కాదు, అది ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇస్తాడు. ఇదే చదువుకున్నాం ప్రసంగి గ్రంథం 2:26లో. దేవుడిచ్చే ఆనందం అది. ఆయన ఆనందంలో ఎటువంటిది? కొంతమంది దేవుని మందిరకు వస్తే మంచి ఆనందం. ఏమానందం? నిద్ర ఆనందం. కొంతమంది అంటారు, మందిరానికి పోతే బ్రదర్ పడుకున్నాము అట్టే నిద్ర వచ్చి ఇట్ట ఊగుతూ ఉంటారు. ఇది నిద్ర ఆనందం వాళ్ళకి. ఇంట్లో నిద్రపోరు, మళ్ళా నిద్రే రాదు బ్రదర్. చాలామందికి ఆదివారాలు మందిరానికి వెళ్తే తల స్నానం చేసి కడుపు నిండా తినేసి వస్తారు. పస్తు కూడా ఉండరు వాళ్ళు. ఒక పూట కడుపు నిండా కూడా నోరు కట్టుకోరు, కడుపు కట్టుకోరు. అమ్మలా వస్తూ కూడా తెలిసిన మా ముందరే వాక్యాలు చెప్తుంటారు కదా, సేవకులు బోధిస్తుంటే పళ్ళు సందులు వేస గుచ్చుతూ ఉంటారు మా ముందర. ఏందది అంటే ఆదివారం ఒక పూట అటనేసి గుచ్చేసి కొంచెప్పుడు కందుడా ఇట వాళ్తే మేలుకొని కదా ఉన్నాను ఆయన. అది పరధ్యానంలో ఉన్నాను నేను, పరవశించిపోయినాను, వింటున్నాను, కళ్ళు మూసుకొని వింటున్నాను. ఏందా ఇదా? అట్లా కాదు, ఈ ఆనందాలు కావు. చాలామంది చేస్తున్నారు. జాగ్రత్త. దైవసనలో భయముతో కూడిన ఆనందం ఉండాలి, కానీ భక్తి లేని ఆనందం కాదు. చాలామందికి ఎట్ట ఊగుతూ ఉంటారు. అదేందో ఎట్ట ఊగుతారో ఆలోచన చేద్దాం. ఆయన సన్నిధిలో మనకు కలిగే ఆనందం దేవుడిచ్చేది. దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చి నువ్వు ఇంటికి రాయమా, ఆ రోజు నీ మనసు, నీ దేహం ఎట్టుంటుందా? ఎంత నెమ్మదిగా ఉంటుందంటే ప్రాక్టికల్గా నువ్వు అనుభవించు. కొంతమంది మందిరానికి పోవాలంటే డబ్బు లేదని, ఛార్జీకి లేదని, కానుక లేదని చాలామంది నిలిపేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆడపోయిన వాళ్ళకి కానీ కష్టంగా ఉంది. వాళ్ళు శరీరానికి ఇచ్చినంత గౌరవం అది దేవునికి ఇవ్వడం లేదు. శరీరానికి ఇచ్చినంత గౌరవం, లోకానికి ఇచ్చినంత గౌరవం దేవుని కార్యానికి మనం ఇవ్వలేము. ఆర్భాటంగా వస్తాం, అనుకూలం ఉన్నప్పుడు వస్తాం, అవసరం ఉన్నప్పుడు వస్తాం, ఆనందం కొరకు. దీని ఏమంటారంటే అవసరాలతో కూడిన ఆనందాలు మీకు అవి. ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి మన లైఫ్ స్టైల్. సూర్యుడు ఆగిపోతున్నాడా, చంద్రుడు ఆగిపోతున్నాడా, దాని పని అది చేస్తుంది. మరి నువ్వు పని ఏం చేయాలి? నీ పని నువ్వు చేయాలి. భక్తుడు అంటాడు, దేవుడిచ్చే ఆనందం గురించి మనం విన్నాం. ఇంచోపం ఒక వ్యక్తి ఆనందానికి ఎక్కడ పోవాలో మనం విన్నాం. ఆ తర్వాత చూద్దాం రండి. ఫిలోమోను పత్రిక 1:7 త్వరగా ముగిద్దాం. ఫిలోమోను పత్రిక 1:7. ఫిలోమోను 1:7 అక్కడ రాయబడిన మాట చూడండి. నా బంధకములు యందు నేను సువార్త పక్షమున వాదించెందును, దాన్ని స్థిరపరచుటెందును. మీరందరూ ఈ కృపలో నాతో పాలివారే ఉన్నారు కనుక మీరు నా హృదయంలో ఉన్నారు. ఇందుచేత మిమ్మల్ని అందరి గురించి చదువు. దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నాను. దేవుడే నాకు సాక్షి. 7 చివరి నీ ప్రేమను బట్టి. ఫిలోమోను పత్రిక 1:7 మరొక మాట, పరిశుద్ధుల హృదయము నీ మూలంగా విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను. పౌలు గారు ఫిలోమోనుతో చెబుతున్న మాట, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమా. ఒక దైవ వృద్ధుడైనటువంటి పౌలు గారు, యవనస్తుడైనటువంటి ఫిలోమోను, మనం ఆలోచన చేస్తే రోమాలో ఉన్నటువంటి చెరసాలో ఉన్నటువంటి పౌలు గారిని అక్కడ ఒనేసిము వెళ్ళిన తర్వాత తాను చెబుతున్న విషయాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నేను ఆనందంగా ఉన్నాను అంటే, ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసకి ఏం కావాలి? మీరు చెప్పాలి. ఇప్పుడు చదువుకురా. ఆనందం ఇచ్చేవారు ఉండాలి, కానీ ఆవేదం ఇచ్చేవారు కాదు. సంఘానికి ఆనందం విశ్వాసులే, చెడగొట్టేవాళ్ళు కాదు, పడగొట్టేవాళ్ళే కాదు. సంఘం ఎదగాలే కానీ, ఆనందించాలి కానీ ఏమవ్వాలి? ఇది దిగజారిపోకూడదు. చేతనంతవరకు సంఘాన్ని ఆనందం వల్ల నింపు. నీ వల్ల కాలేదో నోరు మూసుకుని ఉండు అంతే. చెడగొట్టదు సంఘాన్ని. దేవుని కార్యం నీ ద్వారా ఆగకూడదు. దేవుని సేవ జరుగుతున్నా అది నీ ఇల్లు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ సంఘము అంటే
నీ కుటుంబం అని భావించు. అప్పుడు ఏ సమస్య రాదు, ఏ సమస్య రాదు. ఇంకా ఒక మాట చెప్పిన, నువ్వు ఒక తల్లి లేక నువ్వు ఒక తండ్రిగా భావించు. సంఘంలో నీ కొడుకు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? వాడు దండించేది మొత్తం మీద బాగుండడానికి కోరుకుంటావు. ఊరంతా పోయి ప్రచారం చేయదు. తల్లి నా కొడుకు ఎట్టోడోహో అని చెప్పదు, నా కూతురు ఎలాంటిదోహో అని చెప్పదు. కడుపులు వేసుకుంటుంది తల్లి. ఎవరిది? బిడ్డ చేసిన ప్రతి పరిస్థితి. సంఘం పట్ల నువ్వు అలా ఉండగలిగితే అప్పుడు నువ్వు ధన్యుడు, నీ సంఘానికి మేలు జరుగుతుంది. నీ వల్ల నీ సంఘానికి ఒక తల్లి వలె ఉండాలి. ఆత్మీయంగా అర్థం చేసుకో. నీ సంఘానికి ఆనందం కలిగించే విశ్వాసగా ఉండు, ఆవేదన కలిగించిన విశ్వాసగా ఉండద్దు. అది నీకే ప్రమాదం, అది నీకే శ్రమ, అది నీకే ఇబ్బంది. తాను త్రవ్విన గుంటలో తానే పడతాడు. జాగ్రత్త. పౌలు గారు రాస్తారు తన పత్రికలో ఆనందానికి కారణం. 2వ కొరింథీ పత్రిక చూడండి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మరొక మాట చెప్తాడు. 2వ కొరింథీ 1:24. 2వ కొరింథీ 1:24. నీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుట లేదు. మీ విశ్వాసం మీద మేము పెద్ద ప్రభువులమని, మేము గొప్పవారమని, మేము నాయకులమని మేము చెప్పుకోలేదు. మీ ఆనందమునకు అది బా ఏం మాట చెప్పాడట? మీ ఆనందానికి మేము సహకారులం అన్నాడు. ఇక్కడ పెత్తనదారులు కాదడా. మేము సహకారులం, మేము ఉపకారులం, మేము సహాయకులం, మీకు సపోర్ట్ కలిగిన వారు. సంఘానికి సపోర్ట్ చేయి, సేవకునికి సపోర్ట్ చేయి, విశ్వాసులకు సపోర్ట్ చేయి. అంతేగాని ఏమండి సంపద మాటలతో చంపేవారు, క్రియలతో చంపేవారు, ఆటంకం కలిగి చంపేవారు ఉండకూడదు. ఇక్కడ రాయబడే మాట, మేము పెద్దవారమని, మేము గొప్పవారమని మేము ఉందాగా చెప్పలేదు. కానీ మీ ఆనందానికి మేము ఎలాగున్నాం? కారకులుగా ఉన్నాం, ఆటంకులుగా ఉన్నామని రాయబడ్డా. సహకారులుగా ఉన్నారు వాళ్ళు సహకారులుగా ఉన్నారు. మా విశ్వాసకి నువ్వేమి ఇవ్వాలి? నీ దగ్గర ఉంటే, నీతో ఉంటే ఆనందించాలి. ఆయనతో వద్దు స్వామి, ఆమెతో వద్దమ్మా, అయ్యో అట్టటోలతో అనే స్థాయిని నీ జీవితం అనిపించుకోకూడదు. ఒకవేళ ఉన్నావా, మార్చుకున్నావు, అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారానే మారండి. ఎప్పుడు ఒకే జీవితం కాదు కదా. ఇప్పుడు ఎండ బాగా అనిపిస్తుంది, ఈరోజు అంతా చాలా చల్లదనం చూపించాడు. మేఘం మారింది, మారుదాము. మన జీవితంలో మార్పు కలిగేదానికి దేవుడు ఈ కార్యక్రమంతో మనకిస్తున్నాడు. ఆనందానికి మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసుల ఆనందం, దేవుడిచ్చే ఆనందం, విశ్వాసుల ద్వారా వచ్చే ఆనందం. 3వది చూద్దాం రండి. లూకాసు సువార్త 15:7లో పరలోకానందం. ఏమానందం? పరలోకానందం. ఎక్కడ సందర్భం చూస్తే మనం తప్పిపోయిన గొర్రెలు గురించి వస్తే ఒక గొర్రె విశ్వాస సాదృశ్యంగా రాశాడు అనమాట. నాణ్యం గురించి రాశాడు, తప్పిపోయిన కుమారుడు గురించి రాశాడు. అక్కడ 3 తప్పిపోయాయి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అంట. ఎక్కడ సంతోషం అమ్మా? ఇక్కడ మారినవాడు అక్కడ ఆనందం ఉంటుంది. ఇక్కడ మారిన వారికి అక్కడ ఉన్నవారు సంతోషిస్తారు. ఇక్కడ అర్థం పరలోకం నీ ద్వారా ఏమవ్వాలి? ఆనందపడాలి. అది పరలోకం ఆనందించగలిగిన జీవితం, ఆ భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ ధన్యత నీకు ఇచ్చాడు, అవకాశం నీకు ఇచ్చాడు. నీ బ్రతికే వారికి ఆనందమైంది. అబ్బా ఎంత వండర్ఫుల్ మాట. ఒక పాపి రక్షణ పొందితే, ఒక పాపి మారు మనసు పొందితే, ఒక పాపి తమ పాపాలు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే, పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది పరలోకం చేరితే ఎంత ఆనందం. పరలోకం. అమెరికాలో ఉన్న కొడుకుని ఇంటికి వస్తే నీకు ఎట్టుంటుంది? ఆనందంగా ఉంటుంది. అంతే కదండి. బంధువులు వస్తారంటే ఇంటికి ఎట్టుంటుంది? ఏమండి లేక వచ్చేవాళ్ళు అంటే ఎంత ఆనందమో. కొన్ని విషయాలు మనం ఆనందిస్తున్నాం. ఒక విశ్వాసి మారు మనసు పొందడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. నేను రక్షించడానికి తన దేహాన్ని సిలువలు వధించి చనిపోయి తిరిగి లేచాడు ఆయన. నమ్మితే పరలోక రాజ్యం, నమ్మలేదు అగ్నిగుండం. రాత్రి వేళ నెస్సం ఆలోచించాయి. పరలోకం అనుభవించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. పరలోకం ఆనందించాలి, ఈ జీవితంలో నువ్వు ఆనందించాలని దేవుడు ఆశపడ్డాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. కాబట్టి గోలానులో ఉన్నటువంటి ప్రధానమైన వాక్యం చూస్తే అది ఆనందమైన మాట చూస్తున్నాం.
ఆనందమయం.